ప్రయారిటీస్తో పాటు ఏముంటుందంటే దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ని ఆయన అడిగింది ఇదే, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ స్పీడప్గా ఉండాలి అనేది. ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఖచ్చితంగా ఉంటాయని ఎందుకు చెప్తున్నాం అంటే, మాకున్న సమయం కనీసం రిపేర్ చేయడానికి ఉన్న సమయం 5 సంవత్సరాలే. ఈ 5 సంవత్సరాల్లో మేము ఎంత స్పీడ్గా పనిచేసి, ఎంత ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆల్రెడీ ఉన్న గ్రౌండింగ్ అనేవి కానీ, లేదు వచ్చేటివి కానీ, రాబోయేటివి కానీ, ఇవన్నీ కూడా ఇక గ్రౌండింగ్ చేసి, ఎగ్జిక్యూషన్ చేసి రిజల్ట్ చూపించాలి. మేము 10 ఏళ్ళు మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళాలంటే. కాబట్టి నేను ఇందాక కొండబద్దల గారు మాట్లాడినా కూడా నేను ఎందుకు టైం అడిగానంటే, ఒక థిన్ లైన్ ఉంది. దయచేసి అందరూ గమనించండి. ప్రభుత్వం మారి ఇప్పటికీ ఆల్మోస్ట్ రిజల్ట్ వచ్చి 4వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసి 1 మంత్ అయింది. ఈ 1 మంత్ లో అధికారులు లేదా ప్రభుత్వము వాటి పరిభాష, వాటి బాడీ లాంగ్వేజ్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఇప్పుడు ఆ పీరియడ్ లో ఉంది. అంటే అధికారులు మేము ప్రభుత్వంలోకి వస్తాం, మేము ఖచ్చితంగా పాలన చేస్తామని నమ్మకం మాకు ఉండొచ్చు, కానీ అధికారులు విభిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. అభిప్రాయాలు మార్చుకునే వాళ్ళు, మారాలని వాళ్ళు మార్చుకొని దీనికి అలవాటు పడడానికి సమయం. కొంతమంది వారన్న భయాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను, బహిరంగంగా వ్యక్తపరచలేను. అలాంటి వాళ్ళు, నేను మీ కానీ చంద్రిక గారు లేకపోతే కొండబద్దల గారు ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను, అలాంటి వాళ్ళు ఉండరు. ఏదన్నా మాయ మాటలు చెప్పి వాళ్ళు వీళ్ళు ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంతమంది దూరాలని చెప్పి ట్రై చేస్తే చేయొచ్చు, కానీ గత ప్రభుత్వంలో అంటగాగిన వాళ్ళు కానీ, గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా కాకుండా గత ప్రభుత్వం చేసినట్టు వెండట పాలిటిక్స్ లో పార్ట్ ఆఫ్ ది పార్సల్ అయినటువంటి అధికారులు ఎవరిని కూడా ఈ ప్రభుత్వంలో, ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ లో, లేదు ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్లాల్సిన సమయంలో వాళ్ళు సహాయ సహకారాలు తీసుకుండే అవసరము ఈ ప్రభుత్వానికి లేదు. అంతకంటే చాలా బ్రహ్మాండమైనటువంటి అధికారులు, తెలివైన అధికారులు, 24 గంటలు పనిచేసే అధికారులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా సెట్ అవడానికి అట్లీస్ట్ 30 days, ఇంకొక 1 month పడుతుంది. అన్ని సెట్ అవుతాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. దీంతో పాటు ఇంకొక పాయింట్, గత ప్రభుత్వము కంపెనీస్ కి ఇచ్చే ప్రోత్సాహకాలే 5,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. సో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి, స్టేట్ కి సంబంధించి అవి క్లియరెన్స్ చెయ్యాలి, కొత్త వాళ్ళకి మళ్ళీ ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇది కూడా పెద్ద ఛాలెంజ్ కదా. 5,000 కోట్ల రూపాయలు ప్రోత్సాహకాలు పెండింగ్. అంటే చంద్రిక గారు బడ్జెట్ లో ఆయన ఇందాక మీరు తీసుకున్నటువంటి ప్యానల్లో తీసుకున్నటువంటి వారికి తెలుసు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. నాకు తెలిసినంత శివశంకర్ గారికి కూడా ఇది తెలుసు. నేనేమంటానంటే, ఇండస్ట్రియల్ పర్పస్ లో అలొకేషన్స్ ఉంటాయి, అది బడ్జెట్ లో పెడతారు. దాన్ని అలొకేషన్స్ అనేటివి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ని ఏదైతే ఉందో వాళ్ళు డైవర్ట్ చేశారు గత ప్రభుత్వం. అవి భూమి ఉంటుంది, ఇండస్ట్రియలిస్ట్ కి వాటర్ ఉంటుంది, తర్వాత విద్యుత్ సబ్సిడీస్ ఉంటాయి, టాక్సేషన్ లో మనకు కొంత సమయం వాళ్లకు టాక్సేషన్ తగ్గించే పరిస్థితి ఉంటుంది. లైక్ కియా మోటార్స్ మనకు 10 సంవత్సరాలు ఇచ్చాం. కారు బయటకు వచ్చిన రోడ్ నుంచి 10 సంవత్సరాల వరకు రోడ్ ట్యాక్స్ వేఅప్ చేసాం. అంటే ఇలాంటి ఇన్సెంటివ్స్ చాలా ఉంటాయి. ఒక్కొక్క కంపెనీకి, ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం ఎగరగొట్టేసింది. వాటిని ఎగరగొట్టం కాకుండా తిరిగి వాళ్ళ మీదే విష ప్రచారం చేసి ఆ కొన్ని కంపెనీలని రాష్ట్రం వదిలిపెట్టిపోయే పరిస్థితి తీసుకొచ్చేస్తారు, డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో. తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు రావాల్సిన ఇన్సెంటివ్స్ కానీ, విద్యుత్ బకాయిలు కానీ, లేకపోతే వాళ్ళకి ప్రామిస్ చేసినట్టు మేము ఏదైతే గత ప్రభుత్వం ప్రామిస్ చేసినా కూడా వాళ్ళ రాష్ట్రంలో పెట్టుబడులు ఒకవేళ పెట్టి ఉంటే లేదు 2014 నుంచి 2019 వరకు అండర్ గోయింగ్ ప్రాసెస్ లో ఉండి ప్రభుత్వం మారిన తర్వాత అవి స్టార్ట్ అయి ఉంటే వాటికి రావాల్సిన ఇన్సెంటివ్స్ కానీ, ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో, ఇప్పుడు మా ప్రభుత్వంలో రాబోయేటటువంటి పరిశ్రమలు కానీ, పెట్టుబడులకు కానీ ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో ఒక్క అనా పైసా కూడా బ్యాలెన్స్ పెట్టకుండా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వారికి ఎప్పటికప్పుడు అనుమతులు జారీ చేస్తూ వాళ్ళకి రావాల్సినటువంటి బ్యాంకుల రుణాలకు సంబంధించి గ్యారంటీస్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి స్కిల్డ్ పీపుల్ని కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, పవర్ ని కానివ్వండి, వాటర్ ని కానివ్వండి, అంటే ఒకటి మీరు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తో వెళ్తున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, రేపొద్దున డిప్యూటీ సీఎం గారు, మినిస్టర్ భరత్ గారు రేపొద్దున మళ్ళీ ఫారిన్ విజిట్ వెళ్ళి 2 కంపెనీలు అనే టైం కల్లా కూడా ఇక్కడ కొన్ని థింగ్స్ మీకు కనిపించాలి. రేపొద్దున మళ్ళీ ఎఫ్డిఐ వాళ్ళు వచ్చేసరికి ముగ్గురు మళ్ళీ